వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఏపీ లిక్కర్ స్కామ్లో రాజకేశ్వరరెడ్డి అరెస్ట్, కార్బూర్ నాగేశ్వరరావు అరెస్ట్. ఈ అరెస్టులతో కొనసాగుతున్న అరెస్టుల పరంపరతో జగన్మోహన్ రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. అరెస్టులకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఆఖరి మెట్టు జగన్మోహన్ రెడ్డినా? జగన్మోహన్ రెడ్డిని ఈడీ ఎప్పుడు విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేషన్ మనతో ఎప్పుడు ఉన్నారు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఈరోజు పొద్దున్న రాజకేశ్వరరెడ్డి అరెస్ట్, సాయంకాలం కార్మూర్ నాగేశ్వరరావు అరెస్ట్. ఈ అరెస్టుల పరంపరతో జగన్మోహన్ రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ప్రచారం జరుగుతూ ఉంది. ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మీరు అంత కరెక్టే. బీపీ పెరిగిపోయి ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే ఈడీ ఎంటర్ అయిపోయింది. ఈడీ ఎంటర్ అయ్యి మరి కసిరెడ్డిని మరి లాస్ట్ ఇయర్ సిట్ అరెస్ట్ చేసినప్పుడు 1 year జైల్లో ఉన్నాడు. ఆఖరికి బయటకు వచ్చింది అతనే. యాక్చువల్గా ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఉన్నారు. ఎందుకంటే మెయిన్గా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. విజయసాయి రెడ్డిని విచారించారు, అరెస్ట్ చేయలేదు. కానీ మరి చెవిరెడ్డిని చాలా 6-7 months జైల్లో ఉన్నాడు. అప్పుడు విచారించినప్పుడు చెప్పాడు, మేము పార్టీకి వాడుకున్నాం డబ్బులు 2024 ఎలక్షన్స్లో అని కూడా చెప్పాడు. అంటే పార్టీకి వాడాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడనే సంగతి సిట్ దర్యాప్తులు తేలిపోయింది. వీళ్ళందరూ బాలాజీ గోవిందప్ప ఎవరు? భారతీ సిమెంట్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు. మరి చార్ట్ అకౌంటెంట్ భారతిరెడ్డి గారికి బాగా సన్నిహితుడు, కావాల్సిన మనిషి, అన్ని రకాలుగా క్లోజ్. ఫ్యామిలీ మెంబర్స్ కింద లెక్క. నేను చెప్పిన వాళ్ళందరూ, మిథున్ రెడ్డి కానీ, ఇప్పుడు చెవిరెడ్డి కానీ, ఈ బాలాజీ గోవిందప్ప కానీ, జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పార్టీ మెంబర్స్. మరి ఇవాళ కార్మూర్ నాగేశ్వరరావు ఆయన మంత్రి, వైఎస్ఆర్సీపీలో మంత్రి. మరి ఇంతమంది ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు కాక మరి అఫీషియల్స్, మరి ఐఏఎస్ ఆయన ధనంజయ రెడ్డి, మరి కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, మరి బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి, వాళ్ళు ముగ్గురు మరి సీఎంకి అత్యంత సన్నిహితులు కదా. వాళ్ళ మీద కూడా సోదాలు జరుగుతాయి. వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాల ఇళ్ళు వాళ్ళందరికీ సోదాలు జరుగుతాయి. ఇప్పుడు కసిరెడ్డిని అదుపులోకి తీసుకుంది నానక్రామ్గూడలో అని చెప్తున్నారు. తర్వాత ఆర్ఏటీ హాస్పిటల్స్లో కూడా సోదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. చాలా సివియర్గా ఉన్నాయి. ఇప్పుడు కసిరెడ్డి సన్నిహితులు 6 కూడా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయో తెలియదు. 2 రోజుల్లో సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు. నువ్వు రకరకాలుగా చెప్పుకుంటున్నారు అన్ని. ఆల్మోస్ట్ ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సిట్ లాస్ట్ 1.5 year నుంచి చాలా బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఒట్టి 3,500 crores. ఇది మనీ లాండరింగ్ అవాలా వచ్చింది కాబట్టి 10,000 కోట్లు, 440 కోట్లు జప్తు కూడా చేసింది ఈడీ. కాబట్టి ఎన్నో ప్రూఫ్లు ఉంటే కానీ ఎన్ని చేయరు. కాబట్టి వాళ్ళ ఈడీ ఎప్పుడైతే సోదాలు నిర్వహిస్తుందో ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డికి వణుకు మొదలైంది. ఎందుకంటే బాక్స్ మీద కమిషనర్ 3,500 కోట్ల రూపాయల స్కామ్. అవును. అది కాకుండా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో కూడా స్కామ్ జరిగింది. అదేగా కార్బూర్ నాగేశ్వరరావు అరెస్ట్. అదే ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి అరెస్ట్ అయింది కూడా దాంట్లోనే. అవును. అదే విచారణలో అరెస్ట్ అయ్యాడు. అక్కడి నుంచి ఇది కాకుండా ఇంకా స్కామ్ ఉంది, సుమారుగా 60,000 కోట్ల పైన. అది చెప్తా. ఇప్పుడు యాక్చువల్గా ఇది ముడుపులు స్కాము. ఇది ముడుపులు డిస్టిలరీస్ దగ్గర తీసుకున్నవి, కిక్ బ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి. కిక్ బ్యాక్స్, ఈ డిస్టిలరీస్ డిస్ట్రిబ్యూషను. అసలు మెయిన్ బిజినెస్ జరిగింది 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల బిజినెస్లో 3,000 కోట్లే కదా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది. అది చాలా పెద్ద స్కాము. ఈ ముడుపుల స్కామే ఇంత అలజడి సృష్టిస్తుంది. తప్పు చేసినాడు ఎప్పుడైనా దొరుకుతాడు. అది ఆ క్షణాలు వచ్చేస్తున్నాయి. పాపం పండింది జగన్మోహన్ రెడ్డికి. బీపీ కాదు, అన్ని రకాలుగా ఆయన దగ్గర నేను అనుకోవటం ఆయన డోరు ఈ 2-3 రోజుల్లోనే విచారణకు పిలవచ్చు. అంటే జగన్ రెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం ఆయన అరెస్ట్ అవుతాడు కాదంట. నేను అరెస్ట్ అయ్యాను, నాతో పాటు నా భార్య భారతిరెడ్డి కూడా అరెస్ట్ కాబోతా ఉంది. బాలాజీ గోవిందప్ప మొత్తం బయట పెట్టేశాడు, ఆ డాక్యుమెంటేషన్ అంతా దొరికిందన్న భయంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటున్నారు. అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ తీగ లాగితే ఎవరు చూసినా సరే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్స్, ఆయన మంత్రులు, ఆయనకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి ఇదంతా బయటకు వచ్చేటప్పటికి ఆయనకి ఈ 2-3 రోజులు ఆయనకి నిద్ర పట్టదు. ఆయన గ్యారంటీగా ఆయన విచారణకు పిలుస్తారని అనుకోవటం. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ అనేది నేను చెప్పేది ఏంటంటే, ఈ ముడుపుల స్కామ్లో 3,500 కోట్లు అని మీరు చెప్తున్నారు కదా. 3,500 కోట్లు అనేది ఒక మానిటరీ, అది ఒక మెటీరియలిస్టిక్. ఇది 3,500 కోట్లు ఇవాళ వస్తే రేపు వస్తే రికవర్ చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు. కానీ వీళ్ళు చేసిన దుర్మార్గం ఏంటి? బ్రాండెడ్ లిక్కర్ని ఆంధ్రప్రదేశ్కి అనుమతించాలి 5 సంవత్సరాలు. నాసిరకం డిస్టిలరీ తీసుకొచ్చి 30,000 మంది ప్రాణాలు పోగొట్టారు. 32,000 మంది ప్రాణాలు పోయినాయి, 1,50,000 మంది
ఆసుపత్రుల పాలయ్యాడు, 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోడ్డును బండి అది ఎంత పాపం. ఈ 3,500 కోట్లు రికవర్ చేయొచ్చు వీళ్ళ ఆస్తుల నుంచి. మీకు డబ్బులు రికవరీ కాకపోయినా చేయకపోయారండి. ఆ 32,000 మంది ప్రాణాలు తీసిన వాళ్ళని ఉరి తీయాలిగా. గ్యారంటీగానండి. మామూలుగా సామాన్యమైన 32,000 మంది ప్రాణాలు పోయినాయి. లక్షలాది మంది అనారోగ్యంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అది పాపం అనమాట. దాన్ని రికవర్ చేయగలరా? ఎవ్వరు చేయలేరు. ఒక్కసారి ఆరోగ్యం బాగోదు. రికవరీ చేయలేరు కాబట్టి ఆ లిక్కర్ స్కామ్లు ఎవరు పాల్గొన్నారో అందరిని బహిరంగంగా ఉరి తీయాలి. అదంటే మన కాన్స్టిట్యూషన్స్ అలాంటివి లేవు కాబట్టి. అంటే చంపేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? అదే ఒప్పుకోదు. మరి దానికి తగిన శిక్షలు పడాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 5 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కొడుకు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మూలవేందుల ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఇన్ని బాధ్యతలు నిర్వర్తించి ప్రజల్ని మోసగించినట్టే కదా. ప్రజల్ని ఒక ఛాన్స్ అని చెప్పించి మభ్యపెట్టి అలా తీసుకొస్తాం అనేది మహాపాపం అనమాట. కాబట్టి ఆయన డోర్ తట్టే టైం ఇవాళ రేపా అనేది మాత్రం అందరూ యాంటిసిపేట్ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఆయన ఎవరు ఏం చేయలేరు, విచారణ వరకు చేయొచ్చేమో, ఆయన అరెస్ట్ చేయలేరు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి కోర్టుకు కూడా హాజరవ్వకుండా బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఏదో అదృష్ట శక్తులు ఆయన వెనకాల ఉన్నాయి, అందుకని ఈ టైం కూడా ఈయనకి అరెస్ట్ చేయరేమో అని ఒకళ్ళు, కొంతమంది ఏమో కాదు ఈ టైంలో చేసేస్తారని ఒకళ్ళు, కొంతమంది రాజకీయంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని రకరకాలుగా ఊహలు. అంటే చేసిన నేరం స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంటే అరెస్ట్ చేయకపోతే ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? చేసిన నేరం మరి 43,000 crores అది ఈడీ జప్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. మీకు 14 లక్షల ఫైల్స్ స్టడీ చేయాలి, జడ్జిలు మారుతా ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది పక్కన పెడితే ఈ ఇష్యూలో మీకు సాక్షులు ఉన్నారు, దోచుకుని డబ్బు కనపడుతుంది, మనీ లాండరింగ్ క్లియర్ కనపడుతుంది. ఈ కేసులో కూడా అరెస్ట్ చేయకపోతే ఈడీ మీద, ప్రభుత్వాల మీద విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ప్రజలు చాలా వరకు విశ్వసనీయత పోయింది. కాబట్టి దీని మీద చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజలకు నమ్మకం కలగట్ల ప్రజల్లో. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి అతను బెయిల్ మీద ఉండి కోర్టుకు కూడా అటెండ్ అవ్వట్ల. అది ప్రజల్లో అది వ్యవస్థలను మేనేజ్ చేశారు, వీళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేశాడు అనే ఒక టాక్ ఫుల్గా వచ్చేసింది. కాబట్టి దీని మీద కూడా ఈయన అరెస్ట్ చేసినప్పుడు సంతోషపడతారు జనం. ఎందుకంటే అంతమంది ప్రాణాలు తీసిన ఉసురు తగులుతుంది అనమాట. తప్పు సంపాదించుకో, నువ్వు ఏదో రకరకాలుగా కరప్షన్ చేసుకో, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వచ్చి సరైన మద్యం ఇవ్వకుండా నాసిరకం డిస్టిలరీతో ఇప్పించి ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటే ఎంత దారుణమైన పాపం అండి ఇది. బ్రెయిన్ స్ట్రోక్ రావడం కాదు, 32,000 మంది ప్రాణాలు తీసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కోని ఉరి తీయాలంటూ విశ్లేషించిన గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.